ఇచ్చారు, అది 4 చేశారు అధ్యక్ష. అన్ని ఫోన్ చేసి టెక్స్ట్ బుక్ ఒకటి, రెండు క్లాస్ 2 వచ్చేవారు కూడా 8 4 చేశాం. క్లాస్ 3 వచ్చి కూడా 12 8 చేశాం. అట్లా 4, 5 కూడా 12 8 చేశాం. తగ్గించాం, వెయిట్ తగ్గించాం పిల్లలకి. అధ్యక్ష ఎక్కడ కానీ ప్రభుత్వ లోగో ఉంటుంది, కానీ ఎక్కడ కానీ ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ, ఇతర మంత్రుల ఫోటో కానీ, ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ఎక్కడ మేము పెట్టలేదని ఎవరో సభ్యులు తెలుపుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష యూనిఫామ్ కూడా ఎవరో సభ్యులు చూడాలి, చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా చేస్తున్నాం. ఇదే మోడల్లో అందించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా అధ్యక్ష చిక్కీలో అధ్యక్ష 5 సంవత్సరాలు 240 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేస్తుంది. కోడిగుడ్లు ట్రాన్స్పోర్టేషన్ లో 144 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేస్తుంది. చాలా ట్రాన్స్పరెంట్ గా ఓపెన్ టెండర్ ప్రాసెస్ కింద చేశాం. ఇప్పుడు గౌరవ సభ్యులు లేరు, అడుగు అనుకున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం సుమారుగా 352 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు అధ్యక్ష. గుడ్లకి 200 కోట్లు, చిక్కీకి 60 కోట్లు, ఆయా నైట్ వాచ్మెన్ ఆనరేరియంకి 65 కోట్లు, క్లీనింగ్ మెటీరియల్స్ అంటే టాయిలెట్ క్లీనింగ్ మెటీరియల్స్ 22 కోట్లు ఇట్లా పెండింగ్ పెట్టారు అధ్యక్ష. అవన్నీ మన ప్రభుత్వం చెల్లించి, అంతేకాకుండా ఇయర్ది రెగ్యులరైజ్ అయింది అధ్యక్ష. అధ్యక్ష గత ప్రభుత్వం ఏ ఆలోచనతో చేశారో నాకు తెలియదు, కానీ 1300 కోట్ల రూపాయలు ట్యాబ్స్ కోసం వృధా చేశారు. నేను చెప్తున్నా వృధా, ఎందుకంటే ఇక్కడున్న గౌరవ సభ్యులకు తెలుసు. అదేవిధంగా ఫీల్డ్ ఉన్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కలిసినప్పుడు కూడా చాలా స్పష్టంగా ఇది మంచి నిర్ణయం కాదు, మీరు ఇవ్వద్దు, మళ్ళీ మీరు ట్యాబ్లు ఇవ్వద్దని నాకు చెప్పారు అధ్యక్ష. ఈరోజు నాకు 9 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు దేవాంశ్, అతనికి మేము ఫోన్ ఇవ్వం, అతనికి ఐప్యాడ్ లేదు. వారానికి 2 గంటల్లో నేను ఒక సినిమా చూడొచ్చు కండిషన్. కానీ ఈ రోజు టెక్నాలజీ యుగంలో హోంవర్క్, రీసెర్చ్ ఆన్లైన్ చేయాలంటే ఒక డెస్క్టాప్ ఉంది, అది కూడా సూపర్విజన్ తోనే అతనికి యాక్సెస్ ఇస్తాం. అదేవిధంగా మన ప్రభుత్వం అన్ని పాఠశాలలో చేయాలన్న ఆలోచనలోనూ చేస్తాం అధ్యక్ష. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రమే, గతంలో ఏం జరిగిందో చెప్పాను. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి వస్తాం. 2019 నుంచి 23 వరకు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 8.17% డ్రాప్ అవుట్ అంటే సంఖ్య తగ్గింది అధ్యక్ష, డ్రాపింగ్. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 16.61% అడ్మిషన్స్ పెరిగినాయి అధ్యక్ష. గవర్నమెంట్ జూనియర్ కళాశాల అడ్మిషన్స్ పెరిగినాయి. గతంలో మన పాస్ పర్సంటేజ్ 42% ఉంటే ఇప్పుడు అది 30% పడిపోయింది ఫస్ట్ ఇయర్ లో. సెకండ్ ఇయర్కి వచ్చి కదా 58% ఉంటే అది 39% పడిపోయింది. గత ప్రభుత్వం ఏకంగా ఇంటర్మీడియట్ కాలేజ్ విద్యార్థులకి స్కూల్ కిట్ డిస్కంటిన్యూ చేసింది, మధ్యాహ్న భోజన కార్యక్రమం ఎత్తేసింది. హై స్కూల్ ప్లస్ నుంచి కూడా గౌరవ సభ్యులు తెలిపారు అధ్యక్ష. హై స్కూల్ ప్లస్ కి అధ్యక్ష మన విద్యా వ్యవస్థలో 10th వరకు ఒక రిధం ఉంటుంది, 11th 12th ఒక రిధం ఉంటుంది, సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అవన్నీ లేకుండా ఏకపక్షంగా హై స్కూల్ ప్లస్ అని నిర్ణయం తీసుకుని అక్కడ పెట్టారు. దానివల్ల మన పిల్లలు అనేక ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఇంకో పక్కన హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేగల అంటే కలెక్జియేట్ ఎడ్యుకేషన్ వచ్చేగల మన దగ్గర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, సెంట్రల్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి, అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా మనకున్నాయి అధ్యక్ష. అధ్యక్ష కొన్ని విషయాలు గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాం. మొదటిది 2014 నుంచి 19 మధ్యన అధ్యక్ష ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పబ్లిక్ యూనివర్సిటీలో <200 ర్యాంక్స్ తో 9 విశ్వవిద్యాలయాలు ఉంటే అది ఇప్పుడు 5 విశ్వవిద్యాలయాలకు పడిపోయినాయి అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ నేను కోరేది పేజ్ నంబర్ ర్యాంకింగ్స్ పేజ్ నంబర్ 31లో ఉందండి, దయచేసి చూడాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. ఇక్కడ మీరు ఆంధ్ర యూనివర్సిటీ చూస్తే 2019లో 29 ర్యాంక్ ఉంటే అది 41 ర్యాంక్ పడిపోయింది. ఎస్వియు ఉంటే అధ్యక్ష 72 ర్యాంకులు ఉంటే అది 100 to 150 పడిపోయింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏకంగా స్లిప్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్ మొన్న మళ్ళీ 97 స్థానాలకు వచ్చింది. జేఎన్టీ అనంతపూర్ స్లిప్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్, జేఎన్టీ కాకినాడ స్లిప్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్, ఎస్కేయు స్లిప్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ కూడా ర్యాంకింగ్ నుంచి బయటకు వెళ్ళిన పరిస్థితికి తీసుకొచ్చింది గత ప్రభుత్వం. దానికి కారణం ఒకటే అధ్యక్ష, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలను ఏకంగా వైస్ ఛాన్సలర్ నియమించారు అధ్యక్ష. దాంట్లో భాగంగా ప్రసాద్ రెడ్డి
దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. గతంలో మన 20% ఆల్ ఇండియా అయితే మన దగ్గర 70% వచ్చింది. ఇది కూడా మీరు వర్కౌట్ చేయాల్సి ఉంది. ఇంకో పక్కన మీట్ వైఫ్స్ కింద రాయల్ కాలేజ్ ఆఫ్ మీట్ వైఫ్స్ ఇంగ్లాండ్ అంటే సేఫ్ డెలివరీకి వీళ్ళు ట్రైన్ చేయడం. సీనియర్ మన నర్సెస్ ఉంటారు, సీనియర్ నర్సెస్ కానీ 1.5 year కోర్స్ ఇది కూడా